దొరల అక్రమాలు ఆగడాలు ఎంతకాలం ఎంతకాలం ఎంతకాలం? యువతరం చిరమెత్తినాది పిడికిలెత్తి నిలిచినాది ఇంక్విలాబ్ ఇంక్విలాబ్ ఇంక్విలాబ్. నా ఏకైక లక్ష్యం నా దేశం దాస్య శృంఖలాల నుండి విముక్తి చెందటం. నేను ఏది చేసినా దీనికోసమే. ఏ వ్యక్తి మీదనో మతం మీదనో జాతి మీదనో ద్వేషంతో ఈ పని చేయటం లేదు. నేను కోరుకునేది ఒక్కటే, స్వాతంత్ర్యం. అది నా ఏకైక కళ. నా దేశం కోసం నేను త్యాగం చేస్తున్నాను. అవును, త్యాగం చేస్తాను, త్యాగం చేస్తాను, త్యాగం చేస్తాను. మిత్రులారా, మన ఆరాధ్యుడు పోరాట ధీరుడు కర్తార్ సింగ్ శర్మ చెప్పిన మాట ఇది. మనది కూడా అదే బాట, పోరు బాట, పోరు బాట. నీకు కుటుంబం ఉందనే విషయాన్ని మర్చిపోకు. నాన్నగారు, నేను కుటుంబాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే పని ఏది చేయలేదు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తాను, పూజిస్తాను. నాయనమ్మ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నీ వివాహం చూసి కన్ను మూయాలని ఆమె కడసారి కోరిక. అమ్మా, నా కోరిక కూడా ఏ తల్లైనా కన్న బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. నువ్వు చేసే ప్రతి పనికి నేను చాలా గర్వపడతాను. కానీ కన్న బిడ్డ కష్టాలు పాలవుతుంటే తట్టుకోగలను. నీకు ఈ మధ్య ఇంటి ధ్యాసే ఉండడం లేదు. తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నావు. నా చేత్తో అన్నం పెట్టి నీకు ఎన్ని రోజులైందిరా? చెప్పేది లైలాపూర్లో నా మిత్రుడు ఉన్నాడు. వాళ్ళ కుమార్తెతో వివాహం చేయాలనుకుంటున్నాం. నాన్నగారు, భగత్, సమయం చూసి ముహూర్తాలు పెట్టుకుందాం, సిద్ధంగా ఉండు. నాన్నగారు, ఇది పెళ్లికి సమయం కాదు. దేశం నన్ను పిలుస్తుంది. నేను వాళ్ళకి మాటిచ్చాను. నేను ప్రతిజ్ఞ చేశాను. భౌతికంగాను మానసికంగాను దేశ సేవలో నేను జీవిస్తానని తాతగారి సమక్షంలో తల్లి సాక్షిగా ప్రమాణం చేశాను. ఒట్టు చేసి గట్టును పెట్టడానికి నా కోసమో నా కుటుంబం కోసమో నా సొంత లాభం కోసమో కాదు ప్రతిజ్ఞ చేసింది. మాతృభూమి కోసం, బకాసురుల కబంధ హస్తాల నుండి భరతఖండాన్ని కాపాడటం కోసం ప్రతిజ్ఞ చేశాను. ఇచ్చిన మాట కోసం నిశ్చయంగా ముందుకు సాగుతాను. సమాధానాలు చక్కగా చెప్తావు. ఒకసారి నా వైపు కూడా ఆలోచించు. నా తల్లి చివరి కోరిక నీ పెళ్లి. కన్నబిడ్డగా తల్లి కోరిక తెచ్చడం నా బాధ్యత అనుకుంటున్నాను కాదా? నాన్నగారు, మీ కన్న తల్లి కొద్ది మాత్రమే మీకు కనిపిస్తుంది. 33 కోట్ల మంది బిడ్డలున్న కన్న తల్లి భరతమాత కట్టతో మీకు వినిపించట్లేదా? బాబాయ్ దేశం కోసం చనిపోయాడు. చిన్నమ్మ నదులు కుంకుమరాలి వితంతంగా మన కళ్ళ ముందే ఉంది. నేను చేస్తున్నది సర్కారు పనులు కాదు, సమరం, ఉళ్ళదాడి. నా ప్రాణం ఎప్పుడు ఎక్కడ ఎలా పోతుందో. అమ్మా, మరొక అమాయకురాల్ని వితంతు చేయడం న్యాయం కాదమ్మా. నాన్నగారు, నన్ను క్షమించండి, అర్థం చేసుకుని ఆశీర్వదించండి. వాడు నీ మాట వింటాడు. వాడిని మారమని ఒక్క ముక్కైనా చెప్పండి. చెడ్డదారిలో నడిచే బిడ్డ అయితే బుద్ధి నేర్పచ్చు, మంచి దారిలో పెట్టచ్చు. నా కొడుకు మహోన్నతమైన దారిలో నడుస్తున్నాడు. మంచి కోసం, మనుషుల కోసం, దేశం కోసం పరుగులు పెడుతున్న వాడిని ఆగరా? ఈ జనం ఏమైపోతే మనకేంటి? మనం హాయిగా సుఖంగా ఉంటే చాలు అని చెప్పు.
చదువుకోమంటారా? అది కాదు విద్య, వాడి భవిష్యత్తు ఏంటి? చదువు మానేశాడు, 24 గంటలు దేశం దేశం దేశం. రేపు వాడికి ఏదైనా అయితే ఏమీ కాదు. ఏమవుతుంది? ఎంత చదివినా కొనుగోలు కోసం సీన పరీక్షకు నిలిచి తెల్లదోళ్ళ ఎంగిలి మెతుకుల కోసం ఊడిగి చేయాలి. అందుకేగా ఈ చదువులు. సమర్థింపుకు కూడా ఓ హద్దు ఉంటుంది విద్య. వాడు అందరిలాగా స్వాతంత్ర పోరాటం చేయడం లేదు. విప్లవం విప్లవం అంటూ ఊగిపోతున్నాడు. దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చెయ్యాలి. దాన్ని నేను సమర్థిస్తాను. కానీ వీడు దూకుడు చూస్తుంటే భయమేస్తుంది విద్య. మన బిడ్డ కాబట్టి మనం భయపడుతున్నాం. కానీ వాడి ఇంటి నుంచి బయటికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు గుండె చేత్తో పట్టుకుంటాను. నీ కొడుకు దేశం కోసం అది చేశాడట, ఇది చేశాడట అని ఊరంతా చెప్పుకుంటుంటే నేను ఎంతో గర్వపడ్డాను. అంతకంటే ఎక్కువ భయపడతాను. చెప్పడం లేదు. భగత్ సింగ్ కన్నందుకు భయపడటం కాదు, గర్వపడతాం. ఈరోజు సైమన్ కమిషన్ నగరానికి వస్తుంది. లాలా లజపత్ రాయ్ నాయకత్వాన నిరసన ప్రదర్శన. మన వాడు అక్కడికే వెళ్ళుంటాడు. ఎంతటి అహంకారంలో సైమన్ కమిషన్కి భారతదేశంలో ఉన్న పట్టణాలన్నీ తిరిగి ప్రజాభిప్రాయాన్ని సేకరించి భారతీయులకు స్వాతంత్రం ఇవ్వాలని, ఒకవేళ ఇస్తే వాళ్ళకు పరిపాలన సాగించే అర్హత ఉన్నదా అనేది నిర్ణయిస్తుంది. కానీ ఒక్క భారతీయుడు కూడా కమిషన్లో తీసుకోలేదు. అసలు మనకు పరిపాలన సాగించే అర్హత ఉన్నదో లేదో తేల్చడానికి పోలేము. దేశం మనది, పాలించే హక్కు కూడా మనది. ఈ కుట్రను మనం వ్యతిరేకించాలి. లాహోర్ గడ్డ మీద సైమన్ కమిషన్ అడుగు పెట్టలేదు. కానీ మీరందరూ సిద్ధంగా ఉండండి. ప్రేమతో వస్తుంది ఇన్సాల్ చేస్తున్నారు. తప్పుకోండి. మీ కమిషన్ మా నగరంలో అడుగు పెట్టని. ఇది మా నిరసన. మేము వచ్చింది మీకోసమే కదా. ఈ కమిటీ దేనికోసమో తెలియదా? మీ కుట్రంతా తెలుసు. మాకు స్వాతంత్రం ఇవ్వడానికి ఓ కమిటీ ఎందుకు? ఈ దేశం మాది. పాలించే సత్తా ఉందో లేదో మీరు తెలుస్తారా? ఇది చాలా అన్యాయం. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సైమన్!
కొట్టాను. అధికారం వాళ్ళ చేతులు. కొట్టడం చంపడం కొత్త కాదు. గుర్తుంచుకోండి, అధికారం మన చేతుల్లోకి రావాలి. అప్పటి వరకు విశ్రమించకూడదు. నా ఒంటి మీద పడ్డ ప్రతి రాటి తప్ప వాళ్ళ శవపేటికల మీద మెంతులైంది కానీ పూర్వ స్వతంత్ర భారత్, పూర్వ స్వతంత్ర భారత్. పోరాటాల బడినేవు స్వేచ్ఛ పొలికే కవుని